40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఇంకొకళ్ళకి ఆదర్శం కావాలి. మనం ఎదుటి వాళ్ళలో రెండు రకాలు, ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు, ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. చంద్రబాబు దగ్గర ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి అంతే. రాజకీయ పరంగా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది ఆ మాట అన్నాను. కానీ ఒక విజనరీ, ఒక స్పెషల్ పర్సన్, చాలా అద్భుతమైనటువంటి పర్సన్ అని యుక్త వయసులో ఫీల్ అయినటువంటి వ్యక్తి క్రమంగా చూస్తూ ఉంటే ఆ దిగజారిన ప్రమాణాలకు సజీవ సాక్ష్యం ఏంటయ్యా అంటే 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం ఒక ఎత్తు అయితే, నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా. 2/3 చీలిస్తే తప్పే లేదు, 1/3 చీల్చి అది కూడా దశల వారీగా అనర్హత వేటు వేయమని అడిగితే కూడా వేయకుండా కోర్టులలో మేనేజ్ చేసుకుని చిట్ట చివరి రోజు దాకా కూడా అనర్హత వేటు వేయాల. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు మళ్ళీ తను మా వాళ్ళని తీసుకుంటామని మొన్న ఉపన్యాసం కూడా ఇచ్చారు కదా కరణం బలరాం దగ్గరికి పర్చూర్ ఇష్యూలో. అట్లాగే తెలంగాణలో మా వాళ్ళని తీసుకుంటావా అని చెప్పేసి రచ్చరచ్చ చేశారు కదా. ఎక్కడ ఎథిక్స్ ఉన్నాయి? రెండవది, ఇప్పుడు జగన్ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే 8 మంది మీద అనర్హత వేటు వేశారు. 23 మందిని తీసుకుని డైరెక్ట్గా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏ చర్య తీసుకోలేదు. ఇప్పుడు నలుగురిటి వచ్చారు, కరెక్ట్, అది అనైతికమే. కానీ పార్టీ తరపున రాజీనామా చేసి రాలేదు కాబట్టి చేర్చుకోలేదు. ఇప్పుడు చేర్చుకున్నట్టు లెక్క. సరే, అది కూడా పార్టీలో తీసుకోవడం కూడా అది అనైతికమే అంట. నేను ఆ రోజున కూడా అన్నా అదే అనైతికమే, మీకు 151 మంది ఉండి ఇదేం దరిద్రం అన్నటువంటిది కూడా. అక్కడ కనీసం చర్య తీసుకున్నారు చివరికన్నా. లాస్ట్ సెషన్స్ అయిపోయాక అసెంబ్లీ సెషన్స్ చర్య అన్నా తీసుకున్నారు. ఇక్కడ ఆ చర్య కూడా లేకుండానే ముగిసిపోయింది. కాబట్టి కనీసం మనం మంచిగా ఉన్నామన్న ఫీలింగ్ అన్నా కల్పించాలి కదా, అది కూడా మిస్ అయింది చంద్రబాబు దగ్గర.